జాతీయ స్థాయి ఇంజనీరింగ్ సంయుక్త ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ 2 పద్ధతుల్లో జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ నెల 15 చివరి తేదీ. అయితే ఈ సమయంలో విద్యార్థుల్లో ఉన్న సందేహం ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింట్లో ఏది ఎంపిక చేసుకోవాలి? 2 పద్ధతుల్లో ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆఫ్లైన్, ఆన్లైన్ విద్యార్థులకు ఏది ఎంత మేలు అన్న అంశంపై నిపుణుల సూచనలు తెలుసుకుందాం. ఇంటర్ ఎంపీసీ విభాగంలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఏఐట్రిపుల్ లేదా ఐఐటీలకి ఆంధ్రప్రదేశ్కు ఒక సముచిత స్థానం అంటూ ఉంది. అయితే ఇప్పుడు ఈ మారిన నేపథ్యంలో సిఎఫ్టిఐ అంటే సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పానంటూ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ అంటే పాత ఏఐట్రిపుల్ని జేఈఈ మెయిన్ రూపంలోనూ, పాత ఐఐటి ఎగ్జామినేషన్ చెప్పినది జేఈఈ అడ్వాన్స్ రూపంలోనూ ఈ మార్చిన నేపథ్యంలో విద్యార్థులకి రకరకాల ప్రశ్నలు అనేది ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి మొదటగా రాయబోయే పరీక్ష జేఈఈ మెయిన్స్ అవుతుంది. కాబట్టి ఈ జేఈఈ మెయిన్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇది ఆఫ్లైన్ పరీక్ష, ఆన్లైన్ పరీక్ష, లేక ఇది పేపర్ 1 అంటే ఏంటి, పేపర్ 2 అంటే ఏంటి? అదేవిధంగా పరీక్ష ఏ కేంద్రంలో రాసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆన్లైన్ పరీక్ష, ఆఫ్లైన్ పరీక్ష ఈ ప్రశ్నాపత్రంలో ఒకే విధమైన ప్రశ్నలు ఉండే అవకాశం ఉంటుందా, లేక ప్రశ్నల యొక్క క్వాలిటీలో వేరువేరుగా ఉంటాయని చెప్పినది చాలా రకమైన సందేహాలు ఈరోజు విద్యార్థి మనసులో ఉంటున్నాయి. ఇవన్నిటి మీద వీళ్ళకి స్పష్టమైన అవగాహన ఏర్పడినప్పుడు మాత్రమే రేపు జరగబోయే ఈ పోటీ పరీక్షల్లో ఎవరైనా కూడా పాత స్థానం ఏదైతే ఉందో దానికంటే కూడా ముందుండే అవకాశం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఏర్పడుతుంది. కాబట్టి పరీక్ష యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అని చెప్పని తెలుసుకుని వీరు అప్లై చేయగలిగితే డెఫినెట్గా విద్యార్థులకి చాలా మంచి, అంటే ఆ పరీక్ష రాయటానికి ఇది ఒక బేస్ లెవెల్గా చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. జేఈఈ మెయిన్స్ 2 రకాలుగా రాయొచ్చు అన్నారు, ఆఫ్లైన్, ఆన్లైన్. ఏ విధం బెటర్ అంటారు మీరు? ఆఫ్లైన్, ఆన్లైన్ ఏ విధంగా రాసినా కూడా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఒకటే వస్తుంది. ఎందుకంటే మనం ఒకే డేటాబేస్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి క్వశ్చన్ పేపర్ యొక్క క్వాలిటీలో తేడా లేదు. అయితే ఇక మరి అటువంటిప్పుడు మనం ఆఫ్లైన్ ఆప్ట్ చేయటం బెటరా, ఆన్లైన్ చేయటం బెటరా అని చెప్పినది అది మీ దృక్పథం మీద కొంతవరకు ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్ 7వ తేదీ జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఒకవేళ మనం ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మనం రాసే పని అయితే ఏప్రిల్ 7వ తేదీ ఎగ్జామినేషన్ అని చెప్పని అన్నప్పుడు మనకి సీనియర్ ఇంటర్మీడియట్ ఆఖరి పరీక్ష అయ్యేది మార్చి 19వ తేదీ. మార్చి 19 నుంచి ఏప్రిల్ 7 లోపు, అంటే మధ్యలో మీకు వచ్చేది కేవలం 16 రోజుల కాల వ్యవధి మాత్రం వస్తుంది. ఈ 16 రోజుల్లో మీరు కొన్ని గ్రాండ్ టెస్టులు రాస్తూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇవి 2 రివిజన్ చేయాలనేటప్పటికీ ఖచ్చితంగా కొంతకాలం అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఆ టైంలో మనం చేయగలము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ ఆప్ట్ చేసుకోవడం బెటర్ అవ్వచ్చు. అలా కాదు, నేను సగటుగా చదువుతున్నాను, లేదా నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంకా కొంత కాల వ్యవధి ఉంటే ఇంకా బెటర్ ప్రిపరేషన్ చేసుకుని ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్ బాగా రాసే అవకాశం ఉంది అని అన్నప్పుడు అటువంటి విద్యార్థులు ఏప్రిల్ 3వ వారంలో, మేబీ ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ లోపల మీరు ఆప్ట్ చేసుకోగలిగితే అప్పుడు మార్చి 19 నుంచి ఏప్రిల్ 21వ తేదీ అన్నప్పుడు నెల రోజుల పైన కాల వ్యవధి ఉంటుంది. కాబట్టి అందువల్ల మీరు ఫస్ట్ ఇయర్ రివిజన్ చేసుకుని సెకండ్ ఇయర్ కూడా రివిజన్ చేసుకుని ఎగ్జామినేషన్స్కి గ్రాండ్ టెస్ట్ కూడా సఫిషియెంట్గా రాసి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన అంశం, మనం జేఈఈ మెయిన్స్కి మాత్రమే ఆగిపోతామా, జేఈఈ అడ్వాన్స్డ్ కూడా దృష్టిలో పెట్టుకు వెళతామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ బాగా రాయాలి అనే దృక్పథంతో ఉంటున్నారు. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ బాగా రాయాలని చెప్పారంటే జేఈఈ అడ్వాన్స్డ్ జూన్ 2వ తేదీ ఉంటుంది. ఆ సందర్భంలో మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ తీసుకుని ఏప్రిల్ 25వ తేదీ ప్రాంతంలోకి వెళితే మీకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే 6 గంటల ఎగ్జామినేషన్ పాత ఐఐటి ప్యాటర్న్లో మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో అంటే ఖచ్చితంగా నా మెయిన్ ఆబ్జెక్టివ్ జేఈఈ అడ్వాన్స్డ్ రాయాల్సిందే అని అనుకున్నప్పుడు అటువంటి విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ ఉన్న ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఆప్ట్ చేసుకోవటం బెటర్ అవుతుంది. కాదు, నాదది సెకండరీ అంటే జేఈఈ అడ్వాన్స్డ్ వైపు నేను వెళ్ళే అవకాశం తక్కువ, నా మెయిన్ ఫోకస్ నేను ఎన్ఐటీలోనే చేరాలని అనుకుంటున్నాను
అని చెప్పి అనుకుంటే, అంటే మన పాత ఏఐఈఈలో మంచి ర్యాంకు లేదా జేఈఈ మెయిన్స్లోనే మంచి ర్యాంక్ సాధించాలి, అదే మన ముఖ్య దృక్పథంగానైతే అటువంటి సందర్భంలో ఖచ్చితంగా కొంత కాల వ్యవధి, అంటే మనం మార్చి 19వ తేదీ పరీక్ష అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ 20 నుంచి 25వ తేదీ లోపల ఆన్లైన్ ఎగ్జామినేషన్గా తీసుకోగలిగితే అటువంటి విద్యార్థులు ఒక నెల కాల వ్యవధిలో దాని మీద ఇంకొంచెం బెటర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్స్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటి? పేపర్ 1 అనేది కేవలం బీటెక్ మాత్రమే నా దృక్పథం అనుకున్న విద్యార్థులు పేపర్ 1 మాత్రమే రాస్తే సరిపోతుంది. అలా కాదు, బీటెక్ తోడుగా ఆర్కిటెక్చర్ కూడా నేను ఎగ్జామినేషన్ రాయాలి అని చెప్పి అనుకుంటే ఏ విద్యార్థి అయినా కూడా వాళ్ళు పేపర్ 2 కూడా రాయొచ్చు, లేదా పేపర్ 2 మాత్రమే రాయొచ్చు. అదే సో బీఆర్క్ మాత్రమే రాసే విద్యార్థులు పేపర్ 2 మాత్రం రాసినా సరిపోతుంది. సో బీటెక్ తోడుగా బీఆర్క్ కూడా రాయాలి అని చెప్పి అనుకుంటే అది పేపర్ 1కి తోడుగా పేపర్ 2 కూడా రాయాలి. అయితే పేపర్ 2 మాత్రం కేవలం ఏప్రిల్ 7వ తేదీ మాత్రమే జరుగుతుంది. అది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే, దానిలో ఆన్లైన్ అన్న ప్యాటర్న్ అనేది లేదు. సో ఖచ్చితంగా అది ఆఫ్లైన్ రూపంలో మాత్రమే రాయాల్సి వస్తుంది. ఇంజనీరింగ్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ మధ్య కాలంలో ఆర్కిటెక్చర్ కూడా అంతే ప్రాధాన్యత, లేక అంతకంటే అధిక ప్రాధాన్యత ఉంది. సో ఆ నేపథ్యంలో 2 పేపర్లు రాయగలిగితే మీకు బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పుడు మరో విరామం.